గర్భగుడిలో శివలింగానికేసి తదేకంగా చూస్తూ నిలబడింది వర్ష. అప్పటికే దర్శనం చేసుకుని గుడి బయట నిలబడ్డాడు రాజు అసహనంగా. జరగాలి. క్యూ వెనక నుంచి తోసేస్తున్నారెవరో. కళ్ళు మూసుకున్న వర్ష కొద్దిగా వెనక్కి జరిగింది హుండీ వైపు. అక్కడ నిలబడ్డ వృద్ధుడైన అర్చకుడి వైపు నవ్వుతూ చూసింది. విభూదిని నుదిటికి పెట్టుకుంటూ కుడి చేతిలో మడిచిపెట్టిన 100 నోట్ని ఆ అర్చకుడికి అందించింది. హుండీలో వేయండమ్మా చెప్పాడాయన. వేశాను. ఇది మీకే, తీసుకోండి. ఆయన జవాబు చెప్పేలోగా తనే ఆ నోట్ని ఆయన చేతిలో పెట్టి గబగబా క్యూలో కలిసిపోయింది కంగారుగా. 100 నోట్ని చూడగానే వృద్ధుడి కళ్ళు మెరిశాయి. కళ్ళకద్దుకుని పుణ్యాత్మురాలు అనుకుని రొంటిలో దోపుకున్నాడాయన. అంత పవిత్రంగా కనిపిస్తోన్న ఆమె ముఖంలో ఆందోళన ఎందుకో మాత్రం అర్థం కాలేదాయనకి. 9:45 గంటలయింది. కొండ పక్కన హెలిప్యాడ్ మీద ఆగింది హెలికాప్టర్. దిగుతూనే వేగంగా నడిచాడు జయంత్. అతని వెనకే ఆకాష్ కూడా. స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అప్పటికే కానిస్టేబుల్ తెచ్చిన వార్తతో ఉలికి పడ్డాడు. తామెంత తెలివిగా వెతుకుతున్న కిడ్నాపర్ అడుగు పెట్టాడనే వార్త అతన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే క్షణంలో స్టేషన్లో అడుగు పెట్టాడు జయంత్. ఇన్స్పెక్టర్ చెప్పింది వినగానే ఉలిక్కి పడ్డారిద్దరు. గురురాజ్ ఇక్కడే ఉన్నాడు అనే వాస్తవం వాళ్ల మెదళ్లని స్తంభింపజేస్తుంటే ఉద్వేగంగా అన్నాడు జయంత్. హోటళ్లని సత్రాల్ని సెర్చ్ చేశారా? ఇంకా లేదు. డూ ఇట్ క్విక్లీ. దాదాపుగా పిచ్చెక్కినట్టు చలించిపోతూ అన్నాడు జయంత్. క్షణాల్లో శ్రీశైలం క్షేత్రంలో ఉన్న హోటళ్లు సత్రాలు గాలించే ఏర్పాట్లు జరిగిపోయాయి. ఖచ్చితంగా ఏ హోటల్లోనో సత్రంలోనో దిగుంటారు. ఆకాష్ అనుమానాన్ని అర్థం చేసుకున్నట్టు చెప్పాడు జయంత్. జయంత్ చేతిలో ఫోటోలు చూస్తూ శ్రీకాంత్ని రాజుని చూశానన్నాడు సెలూన్ ఓనర్ భద్రయ్య. కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళిక్కడే ఉన్నారని. ఇక మిగిలింది ఏ అపాయం జరగకముందే వాణ్ణి బంధించడం. అదే ఎలా? ప్రశ్న జయంత్లో. పరమేశ్వర శాస్త్రి, రుద్రాభిషేకం మొదలవబోతోంది, రారాదు పిలిచాడా వృద్ధ అర్చకుణ్ణి మరో అర్చకుడు. వస్తున్నా. రొంటిన దోపుకున్న 100 నోట్ని భద్రంగా తడుముకుంటూ చెప్పాడు పరమేశ్వర శాస్త్రి. క్యూ దగ్గర నుంచి బయటికి రాగానే రుద్రాభిషేకం జరగబోయే మండపం దిశగా నడుస్తూనే ముక్కుపొడుం డబ్బా తీసి నసీం ఓ పట్టు బిగించాడు. మళ్లీ రొంటిన బిగించబోయేంతలో 100 నోటు జారి పడింది గచ్చు మీద. తడిసిన గచ్చేమో నోటికి తడంటిందని పంచుకి తొడవడానికి మడత విప్పాడాయన. ముందు వెనక జాగ్రత్తగా తుడుస్తుండగా అప్పుడు పడింది ఆయన దృష్టి. 100 నోటికి ఎడంవైపు ఖాళీచోట గుండ్రటి అక్షరాలతో రాసున్న 4 లైన్లు. చదవగానే క్షణం పాటు ఏమీ అర్థం కాలేదాయనకి. వణికే చేతులతో మళ్లీ చదివాడు. స్వామి, ఈ నోట్ అందించే నా పేరు హిమవర్ష. నన్ను నా కొడుకుని గురురాజ్ అనే ఓ రాక్షసుడు బంధించాడు. ఇక్కడే హోటల్ శివాలో రూమ్ నెంబర్ 13. దయచేసి 10 పోలీసులకు చెప్పండి అనుందా నోటు మీద. అప్రయత్నంగానే ఆయన కళ్ళు కుడి చేతుకున్న వాచికేసి తిరిగాయి. సరిగ్గా 9:50 అయిందప్పుడు. గుడిలోంచి బయటకొస్తూనే బయట అమ్ముతున్న లావుపాటి పూలదండలు 2 కొన్నాడు గురురాజు. అతని ప్రతి చర్యని గమనిస్తోన్న వర్షలో అలజడి క్షణానికి ఎక్కువైపోతుంది. హోటల్ రూంలో అడుగు పెడుతూనే తలుపులు మూశాడు రాజు. దండల్ని వర్ష వైపుకి నెడుతూ కూల్గా చెప్పాడు. ఇప్పుడు సరిగ్గా 9:58 అయింది. మరో 2 నిమిషాల్లో కరెక్ట్గా 10 అవుతోంది. 10 ఏళ్ల క్రితం ఎంత అభిమానంగా చూసావో అలా నా కళ్ళలోకి చూస్తూ నువ్వే ముందుగా నా మెడలో ఈ దండ వేస్తావు. మనం దండలు మార్చుకోగానే మన పెళ్ళైపోయినట్టే. 10 తర్వాత నువ్వు నా భార్యవి, శ్రీకాంత్ నా కొడుకు, సరేనా? తన ముందున్న పూలదండ చుట్టలు చుట్టుకున్న కొండ చిలువలా కనిపిస్తోంది వర్షకి. తన ముందు నిలబడ్డ గురురాజు తన జీవితాన్ని కబళించబోతున్న ఓ అడవి జంతువులా కనిపిస్తున్నాడామెకి. దూరంగా 4 అడుగుల దూరంగా బెడ్ మీద అచేతనంగా పడున్న శ్రీకాంత్ జీవితం విలువ తన శీలం. భగవాన్, ఏం చేయాలిప్పుడు? కళ్ళు మూసుకుందామే బాధగా. రాజు కౌంట్ డౌన్ మొదలుపెట్టాడు. 100 నోట్ని పట్టుకున్న పరమేశ్వర శాస్త్రి నిశ్చేష్టుడిలా ఉండిపోయాడు. తన ఉనికిని మరిచిపోయినట్లుగా. శరీరంలో రక్తమంతా ఘనీభవించి మంచుముద్దలా మారిపోతున్న ఫీలింగ్ ఆయనలో. అది కొద్దిసేపే. క్షణాల్లో తేరుకున్నాడాయన. ఆ నోట్నందించే క్షణంలో ఆమె ముఖంలో స్పష్టంగా కనబడిన అలజడికి కారణమేమిటో తెలిసొచ్చింది అతనికి. షాక్లోంచి బయటపడుతూ వేగంగా మెయిన్ గేటు వైపు కదిలాడాయన. అక్కడ కనిపించాడాయనకి సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేయబడ్డ పోలీస్ కానిస్టేబుల్. వణికే గొంతుతో చెప్పి నోట్ని చూపించాడాయన. అంతే, మెరుపులా కదిలాడా కానిస్టేబుల్. హిమవర్ష అనే పేరుని చదువుతూనే. ఆ ఉదయాన్నే స్టేషన్కొచ్చిన మెసేజ్లో కిడ్నాప్ కాబడిన అమ్మాయి పేరు అతనికి బాగా గుర్తే. చాలా అరుదైన పేరు, హిమవర్ష.
తుఫాను బేబచ్చానికి కల్లోలంగా మారుతున్న సముద్రంలా ఉవ్వెత్తున ఎగిసిపడే ఉత్తుంగ తరంగాల్లా ఆకాష్ గుండెల్లో అలజడి. గురురాజుతో బందీలుగా వర్ష, శ్రీకాంత్ ఎక్కడే ఉన్నారనే వాస్తవం మనసుని కత్తిలా ఛేదిస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయాడు స్టేషన్లోనే. సరిగ్గా అప్పుడు విసురుగా వచ్చాడా కానిస్టేబుల్ లోపలికి. నీకింకా వీడు చావబోతున్నాడంటే పూర్తి నమ్మకం కలగడం లేదు కదూ? శ్రీకాంత్ పడుకున్న మంచం దిశగా కదిలాడు గురురాజు. మరుక్షణం కెవ్వు నరిచింది వర్ష భరించలేనట్టుగా. గాఢ నిద్రలో ఉన్నట్టు అచేతనంగా ఉన్న శ్రీకాంత్ జుట్టుని గుప్పెటతో బిగించాడు రాజు నవ్వుతూ. చూడు, తెలివిలో ఉంటే కుదుళ్లలోంచి నొప్పి తెలిసి నీకన్నా బిగ్గరగా అరవాల్సింది. అరవడం లేదంటే అర్థం కావడం లేదు వాడు మృత్యువుకి దగ్గరగా వెళ్ళిపోతున్నాడని. అదో రకమైన నవ్వు రాజు పేదాల మీద. మృత్యు బుసకొట్టినట్టు వినిపిస్తోందా నవ్వు? వద్దు రాజు, వాడిని ఏం చేయకు. ఆ బాటిల్ ఇచ్చే రాజు, ఇవాళ వాడు పుట్టినరోజు కూడా. దయచేసి వదిలే. అప్పటిదాకా మనసులో ఏ మూల ఉన్న ధైర్యం ఒక్కసారిగా దిగజారిపోయినట్టు బ్రేక్ అయింది వర్ష. వెర్రిగా గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తూ తన పాదాల దగ్గర కుప్పలా కూలబడిపోయిన వర్షకేసి చూస్తున్న గురురాజు కళ్ళు చమకమని మెరిశాయి. ఏదో అద్భుతాన్ని కనుక్కున్నట్టు అతని కళ్ళు మరింత సాడిస్టిక్ ప్లెజర్తో మెరుస్తున్నాయి. రియల్లీ వండర్ఫుల్ వర్ష. ఇవాళ ముక్కోటి ఏకాదశి కూడా కదూ. జీవితంలో చాలా అరుదుగా నూటికో కోటికో ఏ ఒక్కరికో ఇలాంటి అదృష్టం వస్తుంది. పుట్టినరోజు నాడే మరణించడం. నిజంగా నీ కొడుకుది అలాంటి అదృష్టమే కదూ. రాజ్, వద్దు, అలా అనద్దు. పసివాడు, వాణ్ణి వదిలే. 7 ఏళ్ల క్రితం చేసిన తప్పుకి శిక్ష నాకు విధించు. నా ప్రాణాలు తీసుకో. గాద్గాదికంగా ధ్వనించింది ఆమె గొంతు. ప్రాణాలకు అసలు విలువలేదు వర్ష. 10:59 అయింది. మరొక నిమిషం అంతే. ఈలోగా నీ చేత్తో ఆ పూలదండ నా మెడలో వేయి. అప్పుడు బ్రతికిస్తాను నీ కొడుకుని. అర్థమైపోయింది ఆమెకి ప్రాధేయపడ్డంలో ఫలితం ఉండబోదని. 59, 58 ఒక్కో క్షణం గడిచిపోతోంది ఆమెలో ఆశని పూర్తిగా నిర్దాక్షిణ్యంగా తుంచేస్తూ. అదే క్షణంలో లోపలికి దూసుకొచ్చిన కానిస్టేబుల్ చెప్పిన మాట వినగానే అదిరిపడ్డారంతా. శ్రీశైలం ఎస్ఐ, జయంత్, ఆకాష్ ముగ్గురు. ముందుగా తేరుకున్న ఆకాష్ కానిస్టేబుల్ చేతిలోంచి దాదాపుగా లాక్కున్నాడు 100 నోట్ని. అవే అక్షరాలు, అదే దస్తూరి. వర్షే, వర్షే. నివ్వెరపోతున్న ఆకాష్ కన్నా ముందుగా రియాక్ట్ అవుతూ చెప్పాడు ఇన్స్పెక్టర్ జయంత్. 10ంటికి అనే చోట అండర్లైన్ చేసిందంటే ఖచ్చితంగా ఆ టైం కిడ్నాపర్ విధించిన డెడ్ లైన్ అయి ఉంటుంది. ఈలోగా ఆమెకు ఆలోచించుకునే వ్యవధిచ్చుంటాడు. మై గాడ్. వాచి చూస్తూనే ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచింది జయంతికి. సరిగ్గా 9:59 అయింది ఇప్పుడు. 42, 41 క్షణం పొరలు పొరలుగా విడిపోతుంది అక్కడ. వెన్నులో సన్నటి మంచు పురిగేదో కదిలినట్టుగా జలదరిస్తోంది వర్ష శరీరం. కళ్ళు డెస్పరేట్గా పూలదండ వైపుకి, బెడ్ మీద పడున్న శ్రీకాంత్ వైపుకి రెస్ట్లెస్గా కదులుతున్నాయి. ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే వాడి ఆయుర్దాయం, లేదా మరో కొద్ది క్షణాలే తను శీలవంతురాలు. కన్నీటితో ఆమె కంటిపాపలు మసకేసిపోతున్నాయి. బొగ్గల మీదుగా ప్రవాహంలా మారిన కన్నీళ్లు. ఆఖరి ఆశ కూడా నశించాక మరణం కోసం ఎదురుచూసే స్థితి. ఆ స్థితిలో కూడా మనిషి తనని తాను రక్షించుకోవాలని చూస్తాడు. సరిగ్గా అదే ఆలోచిస్తోంది వర్ష కూడా. ఆఖరి క్షణంలోగా ఏమైనా చెయ్యాలి, కాని ఎలా? తన పాదాల దగ్గర కూలబడ్డ వర్ష వైపు కనీసం తలైనా తిప్పకుండా మరికొద్దిసేపట్లో ఆమెని ఆమె ఇష్టపూర్వకంగా తన సొంతం చేసుకోబోతున్నాననే ఆనందంతో తేలిపోతున్నాడు రాజు. ఒక్క క్షణం తన కళ్ల ముందు నర్రోపరాక్షసుల్లా నిలబడ్డ రాజువైపు కొద్దిగా తలెత్తి చూసిందామె. ఆ చూపుల్లో కసి, మొండి ధైర్యం ప్రవేశిస్తున్నాయి. సిగ్గుపడుతున్నావా వర్ష? 6 ఏళ్లు నువ్వు మరో మగాడితో కాపురం చేశావని తెలిసినా నేనేమీ ఫీల్ కాను. కమాన్, ఆ దండందుకో. ఆ తర్వాత నీ చేతుల్ని దండగా చేసి నా మెడలో. ఇక వెళ్ళలేనట్టు చివున తల తిప్పిందామె. పైశాచికంగా, నికృష్టంగా రాజు రూపంలో తన కళ్ల ముందు నిలబడింది ఓ మనిషిలా కాక భయంకరమైన సైకోపాత్ అని అర్థమవడంతో భయం స్థానంలో తిరుగుబాటు ఫీలింగ్ మొదలైంది ఆమెలో. ఆమె ఫీలింగ్స్తో నిమిత్తం లేనట్టు కళ్ళు మూసుకుని పరవశంగా ధీమాగా చెప్పుకుపోతున్నాడు రాజు అదోలాంటి ఉన్మాదంతో. ఏ జాబుకైనా అర్హత ముఖ్యం కదూ. పెళ్ళాం జాబులో నీకు 6 ఏళ్ల అనుభవం ఉందిగా. దండల మార్పిడితో మన పెళ్ళైపోయిన క్షణంలోనే ఈ సీసాలో ద్రవాన్ని నీ కొడుకు నోట్లో పోసి బెడ్ మీద పడుకుంటా. ఎంతైనా ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ కదా నీది. నీ చేత్తో నీ చీరని లాఘవంగా విప్పేసుకుంటావు. కెవ్వున అరిచాడు రాజు ఒక్కసారిగా. ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే విసురుగా అతను వెలకిల్లా పడ్డాడు నేల మీదకి.
అతని మాటలు మనసులో తుఫాన్లని సృష్టిస్తుంటే అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్టు కసిగా ముందుకొంగి క్షణంలో రాజు రెండు కాళ్ళని పట్టి ముందుకు లాగింది వర్ష. విసురుగా లాగేయడంతో బ్యాలెన్స్ తప్పి వెలకిల్లా పడిపోయాడతను. పడుతున్న క్షణంలోనే అర్థమైపోయింది అతనికి తన ఏమరపాటుని ఆమె అవకాశంగా మార్చుకుందని. తను పడుతుండగా ఆమె వేగంగా లేవడం కనిపించింది అతనికి. అంతే, మెరుపుల కుడికాల్ని కిందకి జారిచాడతను. అదే క్షణంలో తలుపు వైపు పరిగెట్టబోయిన వర్షకాళ్ళకి రాజుకాలు అడ్డం రావడం, దాంతో ఆమె తూలి మంచం వైపుకి పడ్డం, పడుతూనే ఆమె తల మంచం కొడుకి కొట్టుకుని దిమ్మెక్కడం క్షణాల్లో జరిగిపోయాయి. సరిగ్గా 10 గంటలయిందప్పుడు. మై గాడ్, ఓన్లీ 1 మోర్ మినిట్. జీపుని ముందుకు దూకించాడు శ్రీశైలం ఎస్ఐ. 100 నోట్ని చూస్తూనే మెరుపులా రియాక్ట్ అయ్యి బయటికి పరిగెత్తారు ముగ్గురు. ఎక్కడుంది హోటల్ శివ? అడిగాడు జయంత్ అసహనంతో ఊగిపోతూ. దగ్గరే, ఫర్లాంగ్ దూరం. విసురుగా జీపుని ముందుకు దూకిస్తూ చెప్పాడు ఎస్ఐ. ఇంకా 1/2 నిమిషం మాత్రమే మిగిలింది. ఆ తర్వాత ఆకాష్ మెదడు ఆలోచించే శక్తిని కూడా కోల్పోయినట్టు స్తంభించిపోయింది. వర్ష, వర్ష! ఎక్కడో కలలోంచి ఎవరో తనని పిలుస్తున్న ఫీలింగ్ ఆమెలో. తల వెనక భాగం మంచం కోడిని తాకగానే కళ్ల ముందు మెరుపులు మెరిసినట్టయింది ఆమెకి. మళ్లీ స్పృహలోకొచ్చేసరికి కేవలం నిమిషం మాత్రమే పట్టింది ఆమెకి. కానీ అప్పటికే ఆమె శరీరం పూర్తిగా మంచం మీద ఉంది. చెవుల్లో నాగుపాము బుసలా కాటేయబోతున్నట్టు రాజు గొంతు. లే వర్ష, 10 అయింది. తట్టి లేపుతున్నాడతను. 10 అయింది, 10 అయింది. వర్ష గుండె జల్లుమంది. విసురుగా లేవబోయింది, సిక్స్త్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని హెచ్చరిస్తుంటే. కాని అప్పటికే మంచం మీదున్న శ్రీకాంత్ని నేల మీదకి లాగేసి పూర్తిగా ఆమె పక్కనే పూర్తిగా చోటు చేసుకుని పడుకున్నాడు గురురాజు. అతని ఎడమ చేతిలో సీసా, కుడి చేతిలో కత్తి కనిపించాయి ఆమెకి కళ్ళు తెరవగానే. నో! గుండె గోడల్ని బద్దలు చేసుకుంటూ అరవబోయిన ఆమెకు అర్థం కాలేదు తనెందుకు అరవలేకపోతోందో. అరవకుండా నోటి నిండా గుడ్డలు కుక్కేసున్నాయి. కదలకుండా చేతుల్ని వెనక్కి విరిచిపెట్టినట్టు నైలాన్ వైరుతో కట్టేశాడు. డబుల్ బెడ్ మీద తనని తాకేంత సమీపంలో రాజు. ఐఆమ్ సారీ వర్ష, నువ్వు మాట మీద నిలబడలేదు, సో నేను మాట మీద నిలబడ్ను. ఎడమ చేతిలో సీసాని విసురుగా గచ్చుకేసి కొట్టాడు. పెళ్ళున గాజు పగిలిన శబ్దం. నల్లటి ద్రవం నేల మీద ఒలికిపోయి క్షణాల్లో మడుగులా మారిపోతూ నేల మీద పడున్న శ్రీకాంత్ వైపు పారుతోంది. నో నో నో! ఆక్రోశిస్తోంది ఆమె మనసు. తన శ్రీకాంత్, తన బుజ్జిగాడు, తన ప్రాణం. ఇక బ్రతకడనే వాస్తవం ఆమెని పిచ్చిదాని చేస్తోంది. సరిగ్గా అప్పుడు, ఈ క్షణం దాకా నిన్ను సిన్సియర్గా ప్రేమించాను వర్ష. 7 ఏళ్ల క్రితం నీలాంటి ఓ ఆడది రెచ్చగొట్టి నా మగతనాన్ని సవాల్ చేస్తే రెచ్చిపోయాను నేను. దానికి రేపనే ముద్ర వేశావు నువ్వు. కానీ ఈవాళ నిజంగానే నేను నిన్ను రేప్ చేయబోతున్నాను. క్షణంలో 1000వ వంతు. షాక్కి గురైనట్టు చూస్తుండిపోయింది వర్ష. అప్పుడు కదిలింది గుర్రాజు కుడి చెయ్యి ఆమె చీర మీదకి. జీప్ దిగుతూనే రిసెప్షన్లోకి పరిగెత్తాడు జయంత్. వేరిజ్ రూమ్ నెంబర్ 13? గద్దించినట్టు అడుగుతోన్న ఇన్స్పెక్టర్ వైపు వెక్చచ్చిపోయినట్టు చూశాడు రిసెప్షనిస్టు. యు బ్లడీ స్పీక్అవుట్! రూమ్ నెంబర్ 13 ఎక్కడా? భయంతో వణికిపోతూ జవాబిచ్చాడతను. పై అంతస్తు, చివరి గది. మెట్ల వైపు చూపిస్తుండగానే అంతే, మెరుపులా 2 మెట్లెక్కుతూ కదిలాడు జయంత్. శృంగారం మధ్యలో కత్తెందుకులే? కుడి చేతిలో కత్తిని దూరంగా విసిరేశాడు రాజ్. కేవలం కళ్ళు మాత్రమే ఆమె ఆధీనంలో ఉన్నాయి. నిస్సహాయంగా ప్రతిఘటించాలని వ్యర్థ ప్రయత్నం చేస్తోందామె. నో నో! 1,00,000 వోల్టుల కరెంట్ షాక్ ఒక్కసారిగా శరీరాన్ని తాకినట్టుగా అదిరిపడింది ఆమె శరీరం. రాజు చేతివేళ్లు లాఘవంగా పొట్టుచీర అంచుని గుండెల మీద నుంచి తొలగించగానే స్ప్లిట్ సెకండ్ గుర్రాజు కళ్ళు ఆశగా తళుకుమన్నాయి. ఒక్కసారిగా అతని చూపులు ఆమె శరీరం నిలువున పారాడాయి. 27 ఏళ్ల వయసులో నున్నగా పాలరాయిలా మెరిసిపోయే అద్భుతమైన శరీర సౌష్ఠవం ఆమెది. చూడగానే ఏ మగాడైనా కోరుకునేంత ఆకర్షణ ఉందామె శరీరం అణువణువులో. అలాంటి వర్ష శరీరం ఇప్పుడు పూర్తిగా తన ఆధీనంలో ఉంది. పూర్తిగా సంపూర్తిగా అనుభవిస్తాడు తను. క్షణాల్లో అతని తేనెరంగు కళ్ళు కాంక్షతో ఎర్రబడ్డాయి. హిమవర్ష. 10 ఏళ్ల క్రితం తొలిసారి తనని చూసి అభిమానంగా నవ్విన వర్ష. 3 ఏళ్లు ప్రేమ కబుర్లు చెప్పి ఊరించిన వర్ష. తన బొగ్గన ముద్దుపెట్టిన తన మొదటి ఆడది వర్ష. కసిగా కుడిచేతి వేళని కదిలించాడతను. 6 ఏళ్లపాటు ఆకాశగడి చేతుల్లో నలిగిన ఈ అద్భుత సౌందర్యం తనది, తన సొంతం. అతని చెయ్యి ఈసారి ఆమె నాభి దగ్గర ఆగింది. కింద పెదవిని నిస్సహాయంగా పళ్ల మధ్య కొరుక్కుంటోంది వర్ష. వెనక కట్టేసిన చేతులు కదలడం లేదు.
రాపిడికి చర్మం కోసుకుపోతున్న బాధ. కాళ్ళని కదలనీయకుండా తన కాళ్ళతో బిగించి పట్టుకున్నాడతను. ఆ స్పర్శ రఫ్గా, మోటుగా, రాక్షసంగా. గుండెల్ని ఎవరో దారుణంగా పిండేస్తోన్న వేదనామయ స్థితి. గుండె లోతుల్లోంచి ఏడుస్తోంది దారుణంగా. రాజ్, వదులు, నన్ను పాడు చేయకు. మాటలు పేదాలు దాటడం లేదు, మూలుగు శబ్దం తప్ప. సరిగ్గా అదే క్షణంలో రాజు కుడిచేతి వేళ్ళు ఆమె లంగా బొందు కోసం వెతుకుతున్నాయి. పగిలిన బాటిల్లోంచి నేలబారుగా జరిన చల్లటి నీళ్లు మెల్లగా కణతల దగ్గర స్పృశించడంతో మగతగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించాడు శ్రీకాంత్. 5 గంటల పాటు వాడి పసి శరీరం మీద మత్తు ప్రభావం చూపించిన నిద్రమాత్రల పవర్ నశిస్తుండడంతో, జుట్టును పట్టి రాజు పీకడంతో, కణతల దగ్గర చన్నీటి స్పర్శతో క్రమంగా నిద్రలోంచి మేలుకొంటున్నట్టు కళ్ళు తెరవాలని ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. కళ్ల ముందు చీకటి వలయాలుగా కనిపిస్తుందేమిటి? తనెక్కడున్నాడసలు? మమ్మీ ఏది? మమ్మీ తలపుకి రాగానే రాక్షసుళ్లాంటి గుర్రాజు రూపం కూడా వాడి బుర్రలో మెదిలింది. అంతే, అంతమత్తు ఒక్కసారిగా ఎగిరిపోయినట్టుగా కనురెప్పలు తెరిచాడు. ఎక్కడున్నాడతను? రోడ్డు మీద కదూ. వాడు పాస్ పోసుకోవడానికి చీకట్లో దూరంగా వెళ్ళినప్పుడు తను మమ్మీని హత్తుకుపోయి తలుపుతో ఆడినందుకు సారీ చెప్పాడుగా. ఇప్పుడెక్కడున్నాడు? చెంపల మీద నుంచి చుక్కలుగా కారుతున్న చన్నీళ్లని తుడుచుకుంటూ లేచి కూర్చున్నాడు మెల్లగా. కాలు పక్కనే పొడుగాటి ఆ కత్తి, గుర్రాజ్ చేతిలో కనిపించే కత్తి ఎక్కడుందేంటి? ఆందోళనగా చుట్టూ చూశాడు, ప్రాణాల్ని ఉగ్గబట్టుకుని. సరిగ్గా అప్పుడు కనిపించింది ఆ దృశ్యం వాడి లేత కళ్ళకి. అప్పటికే హోటల్ శివాని చుట్టుముట్టారు 10 మంది పోలీసులు. 10 క్షణాల్లో రూమ్ నెంబర్ 13 దగ్గరికి చేరుకున్నాడు జయంత్. లోపల నుంచి ఎలాంటి శబ్దమూ లేదు. కాలింగ్ బెల్ లేదు, విరిగిపోయింది. షిట్! మోచేత్తో బలంగా శబ్దం చేశాడు తలుపు మీద. సరిగ్గా అదే క్షణంలో వర్ష చీరకుచ్చిళ్లని లాగేపోతున్న రాజ్ ఆ శబ్దానికి ఉలికి పడ్డాడు. అతని క్రిమినల్ బ్రెయిన్ క్షణాల్లో ప్రమాదాన్ని పసిగట్టింది. కాని వడ్డించిన విస్తరలా కనిపిస్తోన్న వర్షని వదలడానికి మనసు అంగీకరించలేదు. 7 ఏళ్ల కోరిక, కసి, ఉన్మాదం రెచ్చగొడుతుంటే ఆ శబ్దాలు వినిపించినట్టు పూర్తిగా ఆమె మీదకి జరిగాడు రాజు. తలుపు మీద శబ్దంతో పూర్తిగా స్పృహలోకొచ్చిన శ్రీకాంత్కి కళ్ల ముందు కనిపించిన దృశ్యాన్ని చూడగానే గుండె బద్దలైనట్టయింది. గింజుకుంటూ చేతులు కట్టేసి కదల్లేని స్థితిలో మమ్మీ. అసహ్యంగా బట్టల్ని లాగేసి జంతువులా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నంలో ఆ రాక్షసుడు. అప్రయత్నంగానే వాడి స్మృతిపదంలో ఏవేవో దృశ్యాలు క్షణాల్లో మెరిశాయి. తనే తలుపు తీశాడు, తనే తప్పు చేశాడు, తనే తలుపు తీశాడు. ఈ రాక్షసుడు లోపలికొచ్చాడు, తనే తలుపు తీశాడు. తమని వీడు ఎత్తుకుపోయాడు, తనే తలుపు తీశాడు. వీడు మమ్మీని, తనే తలుపు తీశాడు, తనే తలుపు తీశాడు. వాడి లేలేత బుగ్గల మీదుగా కన్నీళ్లు జారిపోతున్నాయి. మనసు లోతుల్లో మళ్లీ దృశ్యం మారింది. జేంటి వీలు గిర్రున తిరుగుతోంది. ఏవేవో దృశ్యాలు గిర్రున స్మృతి పదంలో. జేంటి వీలు గిర్రున తిరుగుతోంది. శ్రీ, దొంగడొస్తే ఏం చేస్తావు? అడుగుతోంది మమ్మీ. చంపేస్తాను. ఆ గొంతు తనదే. మళ్లీ దృశ్యం అదే. ఓ దొంగడు మనని చంపడానికి వచ్చాడనుకో, వాణ్ణి మనం చంపేస్తే పోలీసులు పట్టుకుపోతారా? తన గొంతేది. పట్టుకుపోరు. విసురుగా తలని విదిల్చి మళ్లీ అటుకేసి చూపుల్ని కదిల్చాడు. అక్కడ అక్కడ కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి మమ్మీవి, ఒడ్డున పడ్డ చేప పిల్లలా గింజుకుంటూ. వాడేంటి అమ్మ కాళ్ళని కదలకుండా తన కాళ్ళతో మెలేస్తున్నాడు? మమ్మీ అరవదేం, అరవదేం? ఏదో అర్థమైనట్టు కసితో బిగిశాయి 5 ఏళ్ల శ్రీకాంత్ గుప్పిళ్ళు. మరుక్షణం ముందుకొంగి నేల మీద పడ్డ కత్తిని తీసుకుని కుడి చేతితో బిగించి పట్టుకున్నాడు. పొదునుగా వాడిగా తళతళలాడుతూ మెరుస్తోందా కత్తి. శ్రీకాంత్ పాదాలు వణుకుతుంటే కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. 7 ఏళ్ల తన ఆశ ఫలించబోతున్న క్షణం, 7 ఏళ్ల తన కోరిక నిజమవబోతున్న క్షణం, 7 ఏళ్ల నిరీక్షణ, కసి నెరవేరబోతున్నాయి. ప్రతిఘటన కొద్ది కొద్దిగా సన్నగిల్లి దాదాపుగా లొంగిపోయే స్థితిలోకి వచ్చేస్తోంది వర్ష. నిలువున ఆమెని ఆక్రమించుకోబోతున్నాడు రాజు. నిండైన ఆ శరీరాన్ని తను అనుభవిస్తాడు. అది మాత్రమే కాదు తనకి కావలసింది. దాంతో తనని రేపిస్టుగా నిలబెట్టిన వర్ష అదే రేప్కి గురయ్యి అహం చల్లారి తన చేతుల్లో నలిగిపోతోంది. కస్సున మెడ వెనక ఏదో గుచ్చుకున్న ఫీలింగ్. ఆవేశపు ఆఖరి అంచు మించి అగాధంలోకి దొర్లి పడిపోతున్నట్టు మళ్ళీ మెడ వెనక కండరాన్ని పొదునైన ఏదో వస్తువు ఛిద్రం చేస్తూ రక్తం బుసును పొంగి మెడ మీద నుంచి జారి ముందుకు పడుతోంది. కదిలే అవకాశమే రాకుండా కసికసిగా మళ్లీ శ్రీకాంత్ చేతుల్లో కత్తి కదులుతోంది.
గురురాజు చేతుల్లో కత్తి నిన్న రాత్రి ముసలతన్ని చంపినంత వేగంగా. ఆఖరుగా కళ్ళు మూతలు పడుతుంటే అతి కష్టం మీద వర్షం మీద నుంచి లేస్తూ తలని వెనక్కి తిప్పాడు గురురాజు. అప్పుడు కనిపించాడతనికి 5 ఏళ్ల శ్రీకాంత్, ఎర్రబారిన కళ్ళతో, కసిగా కత్తితో, రక్తం చిందిన బట్టలతో. హఠాత్తుగా రాజు తన మీద దాడి ఎందుకు ఆపేశాడో అర్థం కాని అయోమయ స్థితిలోంచి వర్ష తేరుకునేలోగానే కనిపించాడామెకి. 5వ ఏడు ఆ రోజే వచ్చిన తన చిన్నారి శ్రీకాంత్. విరుడు మందు తాగకుండా ఎలా లేచాడసలు? అంటే అంటే ఏదో అర్థమవుతుందామెకి. వాడి కళ్ళు మాత్రం ఎర్రగా రక్తజ్యోతుల్లా. వద్దని వారించాలనుకుంది. చేతులు కదల్లేదు, పేదాలు కదల్లేదు. కళ్ళ ముందే వారించే అవకాశం లేకుండానే వాడి చిన్నారి చేతులు విసురుగా కదులుతున్నాయి, కిందకి పైకి, కిందకి పైకి. అదే క్షణంలో రూమ్ తలుపు బొళ్ళున విరిగి పడింది. లోపలికొస్తూనే కనిపించిన దృశ్యాన్ని చూస్తూనే దిగ్భ్రాంతికి గురయ్యారందరూ. ఒక్కసారిగా అందరూ కనిపించేసరికి చేతిలో కత్తిని జారవిడుస్తూ వర్షని కావలించుకున్నాడు శ్రీకాంత్ బావురుమంటూ. గురురాజు బాడీని చూడగానే అర్థమైంది జయంతికి అక్కడ ఏం జరుగుంటుందో. క్షణాల్లో వర్షకట్లు విప్పాడు ఆకాష్. ఏడుస్తూ హత్తుకుపోయింది వర్ష ఆకాష్ని. స్ప్లిట్ సెకండ్. 5 ఏళ్ల ఆ పసివాడి నోట్నుంచి ఉల్లెట్లా వచ్చిన మాటలు వింటూనే నిశ్చేష్టతకి గురయ్యారంతా. మమ్మీ, డాడీ లేనప్పుడు దొంగొడొస్తే చంపేస్తానన్నానుగా, చంపేశా. ఎపిలాగ్. సాయంత్రం 5 గంటలు. బంజారాహిల్స్ బరియాడ్లో భర్త శవం దహనం చేయబడుతుంటే దూరంగా చెట్టు కింద నిలబడ్డ సువర్చల రెప్ప వాల్చకుండా చూస్తోందా దృశ్యాన్ని. ఆ మధ్యాహ్నం ఫోను బాగు కాగానే వినిపించింది ఆమెకి పెద్ద కొడుకు గొంతు సారీ అంటూ. మరో 10 నిమిషాల్లో రెండో కొడుకు గొంతు అదే పాట పాడింది. గంట క్రితం దాకా శవాన్ని ఎవరు దహనం చెయ్యాలో కూడా అర్థం కాలేని స్థితిలో ఉందావిడ. గురురాజుని పొడిచి వర్షని 5 ఏళ్ల పసివాడు కాపాడాడనే వార్త వినగానే అంత విషాదంలోనూ ఆశ్చర్యంగా తలెత్తింది సువర్చల. కారులో హైదరాబాద్ వచ్చేసరికి 4 అయింది. వస్తూనే వర్ష సువర్చల దగ్గరికి వెళ్ళింది పరిగెడుతున్నట్టుగా. ఓదార్పుగా వర్షని దగ్గరకు తీసుకుని ఆమె తలని నిమిరింది ఆవిడ. ఆంటీ, ఎగబిలుస్తూ గాదిగాదికంగా అంది వర్ష. అమ్మాని పిలవగలవా వర్ష? సువర్చల పేదాలు వణికాయి. అర్థమైంది వర్షకి. జలజల రాలిన కన్నీళ్లు ఆవిడ పాదాల్ని అభిషేకం చేశాయి. సంజ చీకట్లు ముసురుకున్నాయి. శవం మంటల్లో కాలిపోతుంటే 4 అడుగుల దూరంలో తండ్రి చేయి పట్టుకుని ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తున్నాడు శ్రీకాంత్. ఆ రాత్రి శ్రీకాంత్ని ఒడిలో కూర్చోబెట్టుకుందావిడ. మనసంతా శూన్యంగా మారిపోయిన విషాదం ఆవిళ్ళో. బాధని దిగమింగుకుంటూ అడిగింది. బాబూ, పెద్దయ్యాక నువ్వేం చదువుతావు? డాక్టరా? తలని అడ్డంగా కదిలించాడు శ్రీకాంత్. మరి మీ నాన్నలా రైటర్ అవుతావా? ఇంజనీర్, లాయర్ ఇవేవీ కావు ముద్దుగా చెప్పాడు శ్రీకాంత్. మరి ఇన్స్పెక్టర్ నవ్వుతా. పోలీసునైతే తుపాకీ ఉంటుందిగా, గురురాజు లాంటి దొంగల్ని కాల్చి పారేయచ్చుగా. శ్రీకాంత్ మాటలకి దూరంగా కూర్చున్న వర్ష, ఆకాష్లు ముచ్చటగా చూశారు. కేవలం మాటలే కాదు, వయసుకు మించిన ఆలోచనలు వాడివి. సువర్చల చిన్నగా నవ్వి వాడి బొగ్గలు నిమిరింది. అప్రయత్నంగానే ఆవిడి కళ్ళు వర్షించాయి. విషాదంలోనూ ఆనందం అంటే అదేనేమో. భరించలేని విషాదమైన, ఊహించలేని ఆనందమైన కన్నీళ్లేగా బయటపడేది. ఇంతటితో వెంటాడే నీడ అనే నవల కంప్లీట్ అయిందండి. ఒక హత్య చూసి ఒక హత్య చేసిన శ్రీకాంత్ పెద్దయ్యాక ఏమవుతాడు అనేది రచయిత అయితే నవల్లో రాశారు ఇన్స్పెక్టర్ అని. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్న పిల్లలు మానసికంగా పెద్దయ్యాక ఎలా ఉంటారో అనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఇందులో గురురాజు గురించి మాట్లాడుకుంటే నిజంగా అతనికి చాలా అన్యాయం జరిగిందండి పాపం చెప్పాలంటే. ఒక్కొక్కసారి తన కళ్ళు తననే మోసం చేస్తాయి అనే విషయాన్ని కూడా వర్షం మరిచిపోయింది. ఎప్పుడూ తనతో అసభ్యంగా ప్రవర్తించిన గురురాజు ఒక్కసారిగా రేప్ చేయడానికి కూడా వెనకాడలేదంటే ఎటువంటి పరిస్థితులు అతన్ని ఆ దారుణానికి పురికొల్పాయి అనేది ఆమె ఆలోచించలేకపోయింది. తను చూసింది నిజమని నమ్మి తనో పెద్ద వీరనారిలా వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పి అనవసరంగా గురురాజుకి శిక్ష పడేలా చేసింది. ఇంకా రవళి, ఆ అమ్మాయి గురించి మాట్లాడకపోతేనే బాగుంటుందేమో అనిపిస్తోంది నాకు. ఎంత దారుణంగా ప్లేట్ ఫిరాయించేసింది ఒకే ఒక్క సెకండ్లో మనిషి. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాతైనా గురురాజు పగ, ప్రతీకారం అని కాకుండా ఒక మంచి మనిషిగా బ్రతికుంటే ఈ స్టోరీ ఇలా జరిగేది కాదేమో. అనవసరంగా శ్రీకాంత్ లేత మనసులో ఇలాంటి సంఘటనలు ఒక పీడకలలా నిలిచిపోకుండా ఉండేవి.
ఇది నా అభిప్రాయం అండి. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ. మరో మంచి నవలతో మీ ముందుకొస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం.